వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. అదేవిధంగా ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అన్న అక్షరాలతో తమ పేరు మొదట గలవారు వృషభ రాశికి చెందినవారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు, చతుర్థంలో కేతువు, దశమంలో రాహు, ఏకాదశంలో శని. ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా శుభస్థానంలో ఉంటారు, అనగా లాభస్థానంలో మీన రాశిలో ఉంటారు. గురువు జూన్ 2వ తేదీ వరకు ద్వితీయ స్థానంలో ఉండి తర్వాత తృతీయ స్థానంలోకి మారుతారు. అలాగే రాహు దశమ స్థానం నుండి భాగ్యంలోకి, కేతువు చతుర్థ స్థానం నుండి తృతీయ స్థానంలోకి డిసెంబర్ 5వ తేదీన మారతారు. ఈ ప్రధానమైన గ్రహాలు స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఈ రాశి వారికి వృత్తిపరంగా తిరుగులేని విధంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి కానీ, మెటల్స్ ఇనుము రంగాల్లో ఉన్నవారికి, ఆయిల్ వ్యాపారస్తులు కానీ, వ్యవసాయ సంబంధించిన పనిముట్లు అమ్మే వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రమోషన్స్ లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకి లోటు ఉండదు. చిరు వ్యాపారస్తులకు, డాక్టర్స్కి, లాయర్లకి, ఫార్మా రంగంలో ఉన్నవారికి, ట్రావెల్ ఏజెన్సీస్ వారికి, ఆటోమొబైల్స్ రంగాల వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా శ్రమతో కూడిన ఫలితం లభిస్తుంది. జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఆర్థిక మరియు ఇతర పరిస్థితులు మెరుగుపడతాయి. విదేశీ ఉద్యోగాలు లేదా మీ చదువుకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. H1B గ్రీన్ కార్డ్ లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు, నూతన వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు నలుగురిని సంప్రదించి తర్వాత మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు. ఫ్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఫిక్స్డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాభాలు పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాలు మీకు లాభసాటిగా ఉంటాయి. చాలా విషయాల్లో మీకు సహాయం చేసేవారు ఎక్కువగా ఉంటారు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. కుటుంబం కోసం ఎంత శ్రమించినప్పటికీ కుటుంబంలోని మీ విలువ తక్కువగా ఉంటుంది. మీ వల్ల బంధువర్గం లాభాలు పొందగలుగురు. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి పలుకుబడి పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. స్థిరాస్తి విషయంలో తండ్రితో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. మాట తొందరపాటు వలన ఇబ్బందులు ఏర్పడతాయి. సంవత్సరం ద్వితీయార్థం నుండి అనగా డిసెంబర్ 5 నుండి భాగ్యంలో రాహు, తృతీయంలో కేతు ప్రభావం వలన సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కళా సంబంధమైన విషయాలలో, వృత్తి ఉద్యోగాలలో విశేషమైన ఆదరణ లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు, కాంట్రాక్టులు కలిసి వస్తాయి. రుణాలు తీరుస్తారు. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ పొందగలుగుతారు. రాజకీయ పరంగా వచ్చిన మార్పులు మీకు అనుకూలంగా మార్చుకుంటారు. చేసిన పొరపాట్లే మళ్ళీ చేయవద్దు. నిత్యం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు పంచముఖి రుద్రాక్ష ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించాలి. విద్యార్థులు చదువుపై ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాల తర్వాతనే సఫలమవుతుంది. H1B వీసా, గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది. ఏదైనా సరే ఒక చోట స్థిరంగా ఉండి స్థిరమైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. తద్వారా అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, స్కిన్, కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, HR, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మానసికంగా ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. వ్యాపారపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి విశేషంగా కృషి చేస్తారు. దానికి తగినట్టుగా లాభాలు అందుకుంటారు. ఏదైనా సరే ఒత్తిడి లేకుండా పూర్తవదని గ్రహించగలుగుతారు. ఒత్తిడిలోనే అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. అయితే ఎంత సంపాదించినా ఏదో రకమైన మనస్తాపం, ఏం సాధించాం అనే భావన ఏర్పడుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. అయితే డిసెంబర్లో చతుర్థాధిపతి అయిన కేతు తృతీయంలోకి మారడం వల్ల
సంతానం యొక్క ఆరోగ్యం పట్ల, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కష్టాన్ని బయట వాళ్ళు గుర్తించిన విధంగా ఇంట్లో వాళ్ళు గుర్తించలేరనే భావన ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, లేకపోతే ద్వంద్వార్థాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో మీపై దుష్ప్రచారం చేసే వారుంటారు, జాగ్రత్త వహించండి. మెకానికల్, చిరు వ్యాపారస్తులకు, పప్పు దినుసు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, నిత్యావసర సరుకులు అమ్మేవారికి, బ్యూటీషియన్స్, ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఉన్నవారికి, వ్యవసాయ ఉత్పత్తుల రంగంలో ఉన్నవారికి, హోమియో రంగంలో ఉన్నవారికి, డెంటిస్ట్, ఈఎన్టీ వృత్తిలో ఉన్నవారికి, మొదలైన వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం కలుసుబోదనంగా ఉంటుంది. రాజకీయ రంగం వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఈ రాశివారు ప్రతినిత్యం లక్ష్మీ తామర వృత్తులతో దీపారాధన చేయడం, ప్రతి బుధవారం నాడు జిల్లేడు వృత్తులతో గణపతి స్వామి వారికి పూజ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఐఏఎస్, ఐపీఎస్ రంగాల్లో ఉన్న వారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అయితే సిబిఐ వల్ల కోర్టు పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా లేకపోలేదు. ఇది కొద్దిమంది విషయంలో మాత్రమే, అందరికీ కాదు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.